నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ మ్యాచ్ ఒక థ్రిల్లర్గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ రైడ్లా కొనసాగింది. లాస్ట్కి ఎస్ఆర్హెచ్ అయితే విన్ అయింది 1 రన్ తేడాతో. ముందుగా టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసింది. ఇక్కడ ప్యాట్ కమిన్స్ మాత్రం పాస్ట్ రికార్డులతో పాటు పోయినట్లు కనిపించింది. ఎందుకంటే ఇనిషియల్గా పిచ్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్ బౌలర్కు చాలా మంచిగా హెల్ప్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లేలోనే 2 వికెట్లు తీశారు. ద్రావిడ్ వికెట్ మాత్రం మొట్టమొదటి బాల్లోనే క్యాచ్ డ్రాప్ అయిపోయింది. మంచి బౌలింగ్ పిచ్. అశ్విన్ వేసినప్పుడు కొంచెం టర్న్ కూడా దొరికింది. అలానే ట్రెంట్ బోల్ట్ వేసినప్పుడు స్వింగ్ కూడా దొరికింది. అటువంటి పిచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసిందంటే అది కొంచెం ఏదో లాస్ట్ 2 మ్యాచ్లు చేసి ఓడిపోయారని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లు అనిపించింది. ఇక ఎస్ఆర్హెచ్ ఓపెనర్లకు మాత్రం మొదట్లోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. అలానే ఆ తర్వాత వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా అవుట్ అయిపోయాడు. ట్రావిస్ హెడ్ ఇనిషియల్గా చాలా స్లోగా ఆడినా కూడా అతడు మధ్యలో యాక్సిలరేట్ చేసి కొంచెం రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ నితీష్ రెడ్డితో కలిపి ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు వీళ్ళిద్దరు కలిపి. అందులో 57 బాళ్ళల్లో 96 రన్లు కొట్టారు. ముందుగా నితీష్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఇతడు 6 హిట్టింగ్ ఎబిలిటీ చూస్తుంటే వేరే లెవెల్గా కనిపిస్తుంది. ఇతడు ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు. ఏ ఒక్క బ్యాటర్ కూడా ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అవుతుండే ఇతడు వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఏకంగా యుజ్వేంద్ర చహల్ని అటాక్ చేశాడు. అతడు ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ స్పిన్నర్. అతన్ని అటాక్ చేసి అతని బౌలింగ్లో కూడా ఒకే ఓవర్లో 3 సిక్స్లు 2 ఫోర్లు కొట్టి ఒకే ఓవర్లో 21 రన్లు సాధించాడు నితీష్ కుమార్. నితీష్ కుమార్ ప్రతిసారి ఎస్ఆర్హెచ్కు ఒక ఆపద్ బాంధవుడుగా వస్తున్నాడు. చాలా మ్యాచ్లు నితీష్ కుమార్ వల్లనే గెలిచాయి. ఎందుకంటే ఈ టాప్ ఆర్డర్ అయితే హిట్టింగ్ చేస్తుంది, లేదంటే టోటల్లీ కొలాప్స్ అయిపోతుంది. మన తెలుగోడు నితీష్ కుమార్ మాత్రం అన్ని దాళ్లకు అతడు కన్సీవ్ అయిపోతున్నాడు. హిట్టింగ్ చేయగలుగుతున్నాడు, అలా స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతున్నాడు. ఆ పిచ్ కండిషన్స్ రెస్పెక్ట్ ఇచ్చి ఎలా ఆడాలో అలా ఆడి చూపిస్తున్నాడు మన నితీష్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత వచ్చిన హెన్రీ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి 32 బాళ్ళల్లో 70 రన్లు పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ముఖ్యంగా హెన్రీ క్లాసెన్ అందరూ తడబడుతున్న ఇతడు మాత్రం మంచి బ్యాటింగ్ చేశాడు. 19 బాళ్ళల్లో 42 రన్లు కొట్టి అందులో 3 సిక్స్లు 3 ఫోర్లతో ఏకంగా 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. హెన్రీ క్లాసెన్ ఎంతలా హిట్టింగ్ చేశాడంటే 16th ఓవర్కు ఎస్ఆర్హెచ్ 152 రన్లు కొట్టారు. కేవలం 4 ఓవర్లలో ఏకంగా 49 రన్లు కొట్టి వాళ్ళ బ్యాటింగ్ సత్తా ఏందో చూపించారు ఎస్ఆర్హెచ్ ఫినిషర్స్. ఇక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ మంచి బౌలింగ్ కనబడిచాడు. అతడు 2 ఇంపార్టెంట్ వికెట్లు తీసి అతడు మంచి బ్రేక్ త్రూలు అయితే అందించాడు. ట్రావిస్ హెడ్ అప్పుడప్పుడే డేంజర్గా కనబడుతున్నాడు. ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు. అలానే సందీప్ శర్మ అయితే నితీష్ రెడ్డి ఒక రేంజ్లో ఆడుకున్నాడు కాబట్టి ఇతడు రన్స్ కొన్ని ఎక్కువ లీక్ చేశాడు. కానీ ఒక ఇంపార్టెంట్ వికెట్ అయితే తెచ్చిపెట్టాడు. మెయిన్లీ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉంది. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయలేకపోతున్నారు. ఒకప్పుడు స్పిన్ వీళ్ళిద్దరు చూస్తే ఎక్సలెంట్గా మిడిల్ ఓవర్స్లో వచ్చి వికెట్లు తీసేవారు. కానీ ఈ కొన్ని మ్యాచ్లుగా వికెట్లు తీయడం లేదు. అలానే రన్స్ కూడా ఎక్కువ లీక్ చేస్తున్నారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యుజ్వేంద్ర చహల్ 62 రన్లు ఇచ్చాడంటే అది నార్మల్ విషయం కాదు. ఇక 201 రన్లతో చేసింగ్కి దిగిన ఆర్ఆర్కు మాత్రం ఇనీషియల్గానే వాళ్ళకు ఒక పెద్ద దెబ్బ అయితే తగిలింది. మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్లోనే 2 ఇంపార్టెంట్ వికెట్లు అందించాడు ఎస్ఆర్హెచ్కి. అది కూడా మామూలు ఇంపార్టెంట్ వికెట్లు కాదు. ఒకరేమో జోష్ బట్లర్, అతడు ఈ సీజన్లో 2 సెంచరీలు కొట్టి మామూలు ఫామ్లో లేడు. ఇంకోరేమో సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో అతడు లక్టో పైన ఓడిపోయే మ్యాచ్ని గెలిపించి అతడు హై ఇన్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. అతన్ని కూడా క్లీన్ బౌల్డ్ చేసి వీళ్ళిద్దరిని పెవిలియన్ పంపించాడు భువనేశ్వర్ కుమార్. ఇనీషియల్గా 2 వికెట్లు పడిన ఆర్ఆర్ బ్యాటర్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పర్ ఓవర్ 10 రన్స్ పర్ ఓవర్ కొడుతూ వెళ్ళారు. ఎక్కడే కానీ భయం కనిపించలేదు ఈ 2 యంగ్స్టర్స్. మెయిన్లీ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వీళ్ళిద్దరు ఆడిన ఆట తీరు అయితే వేరే లెవెల్. వీరిద్దరూ ఏకంగా 78 బాళ్ళలోనే 134 రన్లు పార్ట్నర్షిప్ని నెలకొల్పారు మిడిల్ ఓవర్స్లో. అది కూడా వీళ్ళు టాప్ బౌలర్స్ని హిట్ చేసేసారు. లైక్ ప్యాట్ కమిన్స్, నటరాజన్ ఇటువంటి ప్రూవెన్ బౌలర్స్ని హిట్ చేసి వాళ్ళ బ్యాటింగ్ని సత్తా ఏందో మళ్ళీ చూపించాడు ఆర్ఆర్కి. మెయిన్లీ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తే 40 బాళ్ళల్లో 60 రన్లు కొట్టాడు. అందులో 7 ఫోర్లు 2 సిక్సర్లతో ఒక ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఇక రియాన్ పరాగ్ విషయానికి వస్తే అతడు కూడా అతడి మునుపటి ఫామ్ అయితే కొనసాగించాడు. 77 రన్లు కొట్టి
అందులో 7 4లు 4 సిక్సర్లతో ఒక ఎక్సలెంట్ బ్యాటింగ్ని అయితే చేశారు. వీరిద్దరు అవుట్ అయిన తర్వాత ఏ ఒక్కరు సరిగ్గా నిలబడలేదు పిచ్ పైన. కోర్స్ వీళ్ళ ఫినిషర్స్ అయితే అంత మంచి ఫామ్లో లేరు, కానీ ధ్రువ్ జురేల్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు. అతడికి కూడా 50+ రన్స్కి వచ్చాడు. అతడు కూడా నిలబడలేదు, అతడు కూడా వికెట్ని త్రో చేసేసాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ ఈ యూనిట్కి ఒక కింగ్ అని చెప్పుకోవచ్చు. అతడు ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అదే డెత్ ఓవర్స్లో కూడా మంచి 20 రన్లని, లాస్ట్ ఓవర్లో 20 రన్లు డిఫెండ్ చేసుకోవడం అంటే అది చాలా కష్టం. అతడు అక్కడ ఉండేది మామూలు హిట్టర్స్ కాదు. రోమన్ పవల్ అతడు హిట్టింగ్ మాత్రం వేరే రేంజ్లో ఉంటుంది. అతన్ని ఆపాడంటే అది మామూలు విషయం కాదు. ఇక ప్యాట్ కమిన్స్ అతడు ఇనిషియల్గా రన్స్కి వెళ్ళా కూడా ఆ తర్వాత 2 వికెట్లు అందించాడు. నటరాజన్ ఎప్పట్లానే అతడు యార్కర్లు, సోర్వన్లతో అతడు కూడా మంచి బౌలింగ్ని కనబరిచాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.